ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని పార్టీ రాష్ట్ర పదాధికారులకు హితబోధ చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. విశాఖలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన ఆయన సభ తర్వాత ఏపీ బీజేపీ పదాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆఫీస్ బేరర్లను నడ్డాకు పరిచయం చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. కేడర్ను ప్రోత్సహించాలని, కొత్త కార్యకర్తలను సిద్ధం చేయాలని హితవు పలికారు నడ్డా. ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని పార్టీ రాష్ట్ర పదాధికారులకు హితబోధ చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, లక్ష్మి, ఏదైతే ఈ రోజు విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఈ రోజు అయితే బహిరంగ సభలో పలు అంశాల మీద చర్చించిన అనంతరం కూడా బీజేపీలో ఉన్నటువంటి కీలకమైన నేతలతో రాష్ట్ర పదాధికారులతో సమావేశం అయితే నిర్వహించారు. ప్రత్యేకంగా ఈ సమావేశం అయితే ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆఫీస్ బేరర్లు అయితే అందరినీ కూడా నడ్డాకైతే రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేసిన తర్వాత అయితే నడ్డా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. 1993లో తాను మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎలా ఎన్నికయ్యారు, అక్కడి నుంచి నాయకత్వ లక్షణాలు ఎలా పుణుకుపుచ్చుకున్నారు, పార్టీ కోసం ఎలా పనిచేశారు, అదేవిధంగా తనతో పాటు కొంతమంది నాయకులను ఎలా తయారు చేయడం జరిగింది, కార్యకర్తలు ఎలా ప్రోత్సహించాలి అనే విషయాల మీద అయితే చాలా కీలకంగా వాళ్ళతో క్షుణ్ణంగా కూడా చర్చించి వాళ్ళకైతే పలు దిశా నిర్దేశం కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో బీజేపీ మరింత బలోపేతం అవ్వాలని చెప్పి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీకి ఒక స్థానం కీలకంగా కాబోతుంది. ఈ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా ప్రవర్తించాలి, ఎలా కార్యకర్తలను ముందుకు నడిపించాలి అనేటువంటి అనేక కీలకమైన అవసరం మీద అయితే సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా తాను ఎలా అయితే జాతీయ స్థాయి అధ్యక్ష స్థాయికి ఎదిగానో అదేవిధంగా మీరు కూడా ఎదగాలంటూ కూడా ఒక సలహా కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈ రోజు నిర్వహించినటువంటి పదాధికారుల సమావేశంలో ఒక కీలకమైన అంశంగా చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైనటువంటి సూచనలు అయితే ఇప్పటి నుంచి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళనైతే రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు సన్నద్ధం కూడా చేయడం జరిగింది. ఈ రోజు నిర్వహించినటువంటి జేపీ నడ్డా పర్యటనలో అత్యంత కీలకమైన సందర్భంగా ఈ సమావేశాన్ని అయితే చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ.